భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటుదారులను పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సర్ అనే సవరణను తీసుకువచ్చింది. అంటే సమగ్ర సవరణ ప్రక్రియ. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ఐడెంటిటీ ప్రూఫ్లు చెక్ చేయడంతో అక్రమ వలసదారులు దేశాన్ని వదిలి పారిపోతున్నారు. ముఖ్యంగా చాలా మంది బంగ్లాదేశీయులు ఉపాధి కోసం కొందరు మధ్యవర్తులకు 5,000 నుండి 20,000 రూపాయలు ఇచ్చి వెస్ట్ బెంగాల్ మీదుగా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డ్స్, ఓటర్ కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఎన్నో ఏళ్లుగా భారతదేశంలోనే సెటిల్ అయ్యారు. ఎన్నికల సంఘం అధికారులు చెకింగ్ లో భాగంగా అక్రమ వలసదారులు పట్టుబడితే 5 years జైలు శిక్ష వేస్తామని చెప్పడంతో నవంబర్ మొదటి వారం నుండి చాలా మంది బంగ్లాదేశీయులు వాళ్ళ స్వదేశానికి వెళ్లిపోతున్నారు. మొదట్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కానీ పోలీస్ స్టేషన్లు ఖాళీ లేక కస్టడీలోకి తీసుకోవడం మానేయడంతో వలసదారులు సరిహద్దుల మీదుగా వాళ్ళ దేశానికి వెళ్లిపోతున్నారు. వీళ్లను BSF బలగాలు దగ్గరుండి దేశం నుండి పంపిస్తున్నారు. అయితే ఈ సవరణపై మమతా బెనర్జీ సర్కార్తో సహా విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిజమైన ఓటర్స్ తొలగించడానికి ఈ రూల్ పెట్టారని అన్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఓటు బ్యాంక్ కోసం భారీగా చొరబాటుదారులను తృణమూల్ కాంగ్రెస్ ప్రోత్సహించిందని ఆరోపించారు. ఓటర్ జాబితా నుండి ఫేక్ ఓటర్లను తొలగించడమే సర్ లక్ష్యమని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.